హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి సృజన్. ఈ మధ్య మార్నింగ్స్ అయితే మరీ లేట్గా అవుతున్నాయి. సో మాకైతే 6 అయినా కూడా ఇంకా మూన్ అయితే వెళ్ళిపోలేదు. చాలా చాలా చలిగా ఉంది. తుఫాన్ సంగతి ఏంటో కానీ మా ఇంటి దగ్గర అయితే చాలా చాలా చలిగా ఉంది. కొంచెం వర్షం కూడా పడింది నిన్న నైట్ అయితే. చూడండి మూన్ ఎంత బాగుంది కదా. సో నేనైతే ఇప్పుడే లేచాను. ఎప్పుడైనా ఈ టైంకి కొంచెమైనా తెల్లారినట్టు అవుతుంది, కానీ ఈరోజు అసలు ఇంకా తెల్లారలేదన్నమాట. ఇంకా నేనైతే కిచెన్లో నా వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి వచ్చేసాను. గిన్నెలు అయితే నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగ్ ఓన్లీ ఇంకా రైస్ పెట్టేసి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడమే అనమాట. నిన్ననే ఈవినింగ్ ఆనియన్స్ అయితే తీసుకొచ్చాను, బట్ అవి కొంచెం మరీ అంత ఫ్రెష్గా లేవు. కొంచెం తడి తడిగా ఉన్నట్టు అనిపించింది. సో ఈరోజు సన్లైట్లో పెట్టాలని తీసి బయట పెట్టాను. మళ్ళీ గుర్తుండదు, పైన పెడితే గుర్తుంటుంది అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య ఏంటో ఏ పని చేద్దాం అనుకున్నా అస్సలు అవ్వట్లేదు. చూడండి నా కిచెన్ ఎంత ఎప్పటి నుంచి సర్దుదాం అనుకున్నా కూడా అస్సలు పని అవ్వట్లేదు. సర్దాలనుకుంటున్నా మర్చిపోతున్నా. ఎక్కడ పెట్టిన పనులు అక్కడే ఉంటున్నాయి. హాల్ చూడండి, హాల్లో పనులు హాల్లోనే, కిచెన్లో పనులు కిచెన్లోనే. ఏ పని చేయాలన్నా అసలు వెదర్ సపోర్ట్ చేయట్లేదు. డేలో అయితే టైం అసలు ఎలా అయిపోతుందో కూడా అర్థం కావట్లేదు. చూస్తుండగానే ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ అయిపోతే చీకటి పడిపోతుంది. వెంటనే నైట్ అయిపోతుంది. మళ్ళీ తెల్లారుతుంది. సో ఇంకా స్లోగా ఆ మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కదా, పిల్లల్ని స్కూల్కి పంపించడం అది. సో దానికోసం అయితే కొంచెం పీస్ఫుల్గా ఎవరు ఇంకా లేవనప్పుడు సాంగ్స్ పెట్టుకొని హాయిగా పని అయితే స్టార్ట్ చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేసి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటున్నానో లేదో హాయిగా అని కథం, నేను స్పీకర్ ఆన్ చేసిన సౌండ్కి నిద్రలేసి లోపల నుంచి మా పాప వస్తూనే ఉన్నది. నాకేదో పనిలో హెల్ప్ చేసే వాళ్ళలాగా లేసి వస్తారు నా వెనకాల. ఇన్ని రోజులంటే కొంచెం ఫ్యాన్ సౌండ్కి అలా లేసినా కూడా పనులు చేసుకుంటుంటే సౌండ్ అనేది వినిపించకుండా హాయిగా నిద్రపోయేవాళ్ళు. సో ఈ మధ్య చలికి ఫ్యాన్స్ అవి ఉండవు కదా, ఇంకా ఏ చిన్న సౌండ్ అయినా వెంటనే వచ్చేస్తారనమాట. ఇంకా తను రెడీ అయిపోతుంది. చైర్లో ఏమున్నా అస్సలు ఉండనివ్వదు, తనకు కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే. పిల్లలు పొద్దున్నే లేస్తే ఏంటంటే వాళ్ళ కోసం ఇంకా ఫస్ట్ మనం వాళ్ళ పని చేసుకోవాలి. వాళ్ళకి తినడానికి కానీ తాగడానికి కానీ ఏదైనా ఇస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో ఇంకా వెంటనే తనకి మిల్క్ బాయిల్ చేసి ఇవ్వాలనుకున్నాను. ముందు రోజు నైట్ అయితే ఆల్రెడీ చించి పెట్టుకున్న గోంగూర అనమాట. సో అది నెక్స్ట్ డే మార్నింగ్కి పనికొస్తుందని చెప్పేసి నిన్న నైట్ గోంగూర పచ్చడి అయితే పట్టి పెట్టుకున్నాను. ఇంకా అప్పటికే నైట్ అయిపోయిందని చెప్పి ఎక్కడున్న గిన్నెలు అక్కడే పెట్టేసి పడుకున్నాను. గోంగూర పచ్చడి అయితే రెడీగా ఉంది లంచ్ బాక్స్లోకి. సో ఇంకా కిచెన్లో పెద్ద హడావిడి ఏం లేదు, అందుకే స్టవ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను. సో ఈరోజు పనేం లేదు, జస్ట్ ఒక రైస్ అయితే ఇంకా కర్రీ ఉంది కదా, లంచ్ బాక్స్ పెట్టేస్తే అయిపోతుంది. అందుకే ఇలాంటి ఎక్స్ట్రా పనులు ఇలాంటి టైంలో చేసుకోవాలి కదా. సో ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని తర్వాత పనులు చేసుకుందాము. ఈలోగా కాసేపు బియ్యం అయితే నానబెట్టాను కదా, నేనైతే నానబెడతాను అనమాట. వెంటనే బియ్యం పోసి కడిగేయను, బికాస్ అలా ఒక 5 to 10 minutes సోక్ చేస్తే వైట్గా అయిపోతాయి బియ్యం. సో నేనైతే అలాగే వాష్ చేస్తాను. రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా అక్కడ ఉన్న గిన్నెలన్నీ వాటి ప్లేస్లో సర్దేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకొని, వెదర్ అయితే చల్లగా ఉంది కదా, వేడివేడిగా కొన్ని హాట్ వాటర్ అయితే తాగుదామని అనుకుంటున్నాను అనమాట. ముందు రోజు గోంగూర పచ్చడి అయితే చేశానని చెప్పాను కదా, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను గోంగూర పచ్చడి. అది నిల్వ ఉండేలాగా పచ్చడి అనమాట. నేను అది మా మమ్మీ మంచిగా చేస్తుంది. ఒక 1 month వరకు కూడా అసలు ఆ టేస్ట్ అనేది పాడవదు, లైక్ టేస్ట్ అనేది తగ్గిపోదు, పచ్చడి కూడా పాడవదు. సో అలా నేను మా మమ్మీని కనుక్కొని ఇంకా అదైతే ట్రై చేశాను. చాలా చాలా మంచిగా వచ్చింది. అండ్ ఈలోగా కిచెన్ అయితే క్లీన్ చేసుకొని హాట్ వాటర్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. నార్మల్గా జీరా వాటర్ తాగుతాను, బట్ ఇంకా హాట్ వాటర్ బాయిల్ చేసి పెడితే పిల్లలైనా ఇంకా హస్బెండ్ అయినా లేచిన తర్వాత వాళ్ళు కూడా తాగుతారని చెప్పేసి ఇంకా నేను జీలకర్ర వేయలేదు అందులో, నార్మల్ హాట్ వాటరే తాగేసాను. ఏదైనా హాట్ కప్స్ ఉంటే అందులో స్టోర్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉంది ఒకటి, ఇప్పటి వరకు అయితే ఎప్పుడు వాడలేదు, బట్ ఈరోజు వర్క్ అవుతుందా లేదా అని
తీసైతే ట్రై చేశాననమాట. వాటర్ బాయిల్ అయ్యేలోగా టిఫిన్‌కి రెడీ అయ్యే బాక్సెస్ గానీ, ఇంకా అక్కడ ఏమేం యూజ్ చేయాలో అవన్నీ పక్కన పెట్టుకుంటాను. నా రైస్ కుక్కర్ ఎందుకో కొంచెం తేడా కొడుతుంది. దేనికైనా వారంటీ పీరియడ్ అయితే ఉంటది కదా! ఎక్స్‌పైరీ డేట్ అనేది దేనికైనా ఉంటదనమాట. అది వాడినా, వాడకపోయినా. నేనసలు ఎక్కువ శాతం కుక్కర్ అసలు ఈ మధ్యనే వాడుతున్నాను. బట్ ఎందుకో అది బటన్ ప్రెస్ చేస్తే 2 బటన్స్ ఆన్ అవుతున్నాయి. ప్లస్ రైస్ ఉడికేటప్పుడు గూడా అలా పొంగినట్టు అవుతుంది. ఏంటో తెలీదు. రీప్లేస్ చేయాలి దాన్ని. అండ్ ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఫ్రెష్ మిల్క్ కూడా బాయిల్ చేయాలి. ముందు రోజు పపాయ కూడా ఉండింది. సో, పపాయ అండ్ యాపిల్ అయితే రెడీ చేసుకున్నాను. పాపకి లంచ్‌లోకి అండ్ నాకు బ్రేక్‌ఫాస్ట్‌లోకి. నేను ఎప్పుడైనా 2 ప్యాకెట్స్ అయితే బాయిల్ చేస్తాను ఒకటేసారి. బికాజ్ అలా బాయిల్ చేస్తే ఎందుకో కొంచెం చిక్కగా అనిపిస్తాయి. నార్మల్‌గా పిల్లలు ఉంటారు కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువే ఏసి అంటే కొంచెం పల్చగా ఇవ్వడానికి ట్రై చేస్తాం కదా! పిల్లలకి మిల్క్. మరీ చిక్కగా ఇవ్వొద్దు వాళ్ళకి. సో, అందుకే నేను కొన్ని వాటర్ అయితే ఏస్తాను. అలా వాటర్ ఏసినప్పుడు ఇలా 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అయితే కొంచెం ఎక్కువ చిక్కగా ఉంటాయి. మరీ పల్చగా అయిపోకుండా. సో, ముందు రోజు పాలైతే ఫస్ట్ బాయిల్ చేసుకొని మా చిన్న పాపకి ఇచ్చేసాను. తను లేసి అక్కడ వెయిట్ చేస్తుంది. ఈ మధ్య వా మిల్క్ అయితే బాయిల్ చేసి బయట ఒక 5 మినిట్స్ పెట్టగానే కూల్ అయిపోతున్నాయి. హాయిగా తాగేస్తున్నారు. ఈలోపు మా పాపకి గోంగూర పచ్చడితో రైస్ అయితే లంచ్ బాక్స్ పెట్టేశాను. ఇంకా స్నాక్స్ అయితే ఫ్రూట్ కూడా పెట్టేశాను. ఈ మధ్య కీరా అయితే అవాయిడ్ చేస్తున్నాను. బికాజ్ ఒంటికి అది చలవ చేస్తది కదా! మరి ఇంత చల్ల వెదర్ ఉన్నప్పుడు ఇంకా అదెందుకని చెప్పేసి ఓన్లీ క్యారెట్ అయితే పెడుతున్నాను. లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఈలోగా మా పాప కూడా రెడీ అయిపోయింది. సో, ఈలోగా మా పాప కూడా స్కూల్‌కి రెడీ అయిపోయింది. సో, పిల్లలిద్దరికీ పాలు ఇచ్చేసాను. తాగేశారు. అసలు ఈ మధ్య మిల్క్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ వెదర్ వల్ల కొంచెం వేడి వేడిగా తాగితే బావుంటది కదా! అని చెప్పేసి ఇచ్చాననమాట. ఈ గ్యాప్‌లో నేను మా హస్బెండ్ కూడా ఒక కప్ ఆఫ్ టీ అయితే తాగేసాము. అరౌండ్ 9:00 అలా అవ్వగానే కొంచెం ఎండ అయితే వచ్చింది. సో, కాసేపు ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ అయితే మసాజ్ చేసుకున్నాను హెయిర్‌కి. డాండ్రఫ్ చాలా ఎక్కువైంది. మొన్న ప్యాక్ అయితే యూజ్ చేశానని వీడియో పెట్టాను కదా! అది చాలా మంచిగా వర్క్ అయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే మోస్ట్‌లీ తగ్గినట్టు అనిపించింది ఆ ప్యాక్ అప్లై చేసిన తర్వాత. ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి. అండ్ కాసేపు అయితే హెయిర్ అలా మసాజ్ చేసుకున్నాను. అండ్ మా పాపకు కూడా పెట్టాను. తను కూడా ఆయిల్ పెట్టమంటే పెట్టాననమాట. ఆయిల్ పెట్టుకొని నీట్‌గా పైకి కోంబ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఎండకొచ్చి కూర్చున్నాను మళ్ళీ. సో, ఎండొచ్చింది కదా అని చెప్పేసి ఆనియన్స్ గుర్తొచ్చాయి లోపల. తీసి పైన పెట్టుకున్నాను కదా! అవైతే తెచ్చి బయట డ్రై చేశాను. చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి ఈ మధ్య ఇంట్లో. అంటే ఈగలు అట్లా వస్తుంటాయి కదా సింక్ దగ్గర. సో, అవి ఆనియన్స్ పైన వస్తున్నాయి. అందుకే తెచ్చి బయట పెట్టాననమాట. కొంచెం ఎండకి ఎండినట్టు అయిపోతాయని చెప్పేసి. ఇంట్లో ఉంటే కావాల్సినంత పని ఉంటది. సో, 2 చైర్స్ నిండా బట్టలున్నాయి. అవన్నీ ఇంకా ఇప్పుడు కూర్చొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా టీవీలో 'బిగ్ బాస్' అయితే పెట్టుకొని హాయిగా టీవీ చూస్తూ పనులైతే కంప్లీట్ చేసుకున్నాను. ఈ మధ్య ఇంకొకటి జ్ఞానోదయం అయింది ఏంటంటే, డేలో టీవీ చూసేటప్పుడు ఓన్లీ టీవీ చూడకుండా ఇంట్లో ఏదైనా పనులు చేసుకుంటూ టీవీ చూస్తే అటు పనులైపోతాయి, ఇటు డే కూడా గడిచిపోతది కదా అని ఈ మధ్య బుద్ధొచ్చింది. సో, ఎప్పటినుంచో డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని అనుకుంటున్నా. బట్ దానికోసం డ్రై ఫ్రూట్స్ కట్ చేయాలి. అమ్మో! అదొక పెద్ద పని అని చెప్పేసి అస్సలు ముందుకు సాగలేదనమాట. సో, నిన్న అయితే ఇంకా టీవీ చూస్తూ స్టార్ట్ అయితే చేశాను కటింగ్. నేను లేజీగా ఉంటూ వెదర్ బాలేదు, అందుకే పనులు చేయడం కుదరట్లేదు అని చెప్పేసి నన్ను నేనే సమర్థించుకుంటున్నాననమాట. సో, అలా కాదు, ఇంకెలాగైనా ఇంట్లో చిన్న చిన్న పనులు స్టార్ట్ చేస్తేనే కదా కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి స్టార్ట్ చేశాననమాట. ఇదొకటనే కాదు, ఏదైనా ఎలాంటి పనులైనా ఏవైనా చేయాలనుకుంటే అమ్మో అని భయపడి వాటికి వెనక్కి తగ్గకుండా అట్లీస్ట్ ఒక స్టెప్ ముందుకేసి స్టార్ట్ చేస్తేనే
పూర్తిగా స్టార్ట్ చేయని పనులు కొంచెమైనా స్టార్ట్ అవుతాయి. సో అదైతే బుద్ధొచ్చింది నాకు. ఈలోగా ఈవినింగ్ అయిపోయింది. మా పాప వచ్చిన తర్వాత తనని ఫ్రెషప్ చేసి ఇంకా బెడ్ పైకెళ్ళి హోంవర్క్ చేసుకోమని చెప్పాననమాట. సో తను హోంవర్క్ చేసుకుంటుంటే నేను చపాతీ కోసం పిండి అయితే రెడీ చేసి పెట్టాను. సో బికాజ్ డిన్నర్కి చపాతీ చేద్దామని ఫిక్స్ అయ్యాననమాట. డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం డ్రై ఫ్రూట్స్ కట్ చేశానని చెప్పాను కదా. ఎండ్ ఆఫ్ ది డేలో డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ కట్ చేసి లడ్డు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనుకున్నాను. బట్ అనుకోకుండా ప్రిపరేషన్ అయితే కాలేదు. ఇంక ఇవన్నీ అటే పక్కన పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డే చేద్దాంలే, ఇప్పుడు అప్పటికే నైట్ అయిపోయింది. చపాతీలు చేసి తిని వాళ్ళని పిల్లల్ని పడుకోబెట్టేసరికి నైట్ అయిపోయింది. సో అందుకే డ్రై ఫ్రూట్ లడ్డు నెక్స్ట్ డే చేశాను. చపాతీలో ఒక 2 చపాతీస్ అయితే షుగర్ చపాతీస్ చేశాను. వాళ్ళు పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి. మిగతా అయితే నార్మల్ చపాతీస్ చేశాను. అండ్ మా పాప కూడా నా కోసం హెల్ప్ చేసింది. ఇవన్నీ తను చేసిన చపాతీస్ అనమాట. చిన్న చిన్నగా భలే ఉన్నాయి కదా. సో నేను ఎప్పుడైనా చపాతీ చేయడం స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయిపోయే వరకు తను నా దగ్గరే ఉంటుందన్నమాట. నేను చేస్తా, నాకెప్పుడు ఇస్తావు మమ్మీ, అయిపోయిందా అది ఇది అని చెప్పి నా తల తింటూనే ఉంటుంది. సో లాస్ట్లో కొన్ని ఇలా పిండి అయితే పక్కన పెట్టి తనకిస్తాను, తను చేసేస్తుంది. సో ఇంకా తనప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇంకా పిల్లలు హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ కదా. సో ఇదైతే నా మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. ఏ డే ఇన్ మై లైఫ్ ఇలా జరిగింది. సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమైనా కొత్త రెసిపీస్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ చేయండి. నేను ట్రై చేసి ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేము ట్రిప్కి వెళ్ళేలోపు నాకు 1K సబ్స్క్రైబర్స్ అనేది రీచ్ అవ్వాలని ఒక గోల్ అయితే పెట్టుకుంటున్నాను. రీచ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మీరు ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే నన్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. 1K అనేది టార్గెట్ అయితే పెట్టుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.